19(1)(a)లో ఫ్రీడమ్ ఆఫ్ థాట్ అండ్ ఎక్స్ప్రెషన్ లేదా వాగ్ భావ ప్రకటన స్వాతంత్రంలో ఏముంది? అసలు వాగ్ భావ ప్రకటన అంటే ఏంటి? ఎవరైనా సరే ప్రతి పౌరుడు కూడా తను ఏం ఫీల్ అయ్యాడో దాన్ని కమ్యూనికేట్ చేసే రైట్ ఉందండి. అంటే మనం ఫీల్ అయిన విషయాన్ని, మనం ఫీల్ అయిన దాన్ని, అంటే మనం మాట్లాడాలనుకుంటే మాటల ద్వారా, బొమ్మలు, చిత్రాలు, కార్టూన్లు ఇలా ఎలాగైనా ఎక్స్ప్రెస్ చేయొచ్చండి. అంటే రిటర్న్ ఫామ్లో కానీ, ఓరల్ ఫామ్లో కానీ, కార్టూన్లు డ్రా చేయడం కానీ, పుస్తకాలు రాయడం కానీ, పత్రికల్లో వ్యాసాలు రాయడం కానీ, ఇలా ఎలాగైనా సరే మనం ఫీల్ అయింది కమ్యూనికేట్ చేయడమే వాగ్భావ ప్రకటన స్వాతంత్రం. ఈ వాగ్భావ ప్రకటన స్వాతంత్రంలో మనం అనేక అంశాలు, ఇప్పుడు చూడండి, బొమ్మలు, మాటలు, చిత్రాలు, పత్రికల్లో వ్యాసాలు, ఇవన్నీ కాకుండా బాడీ లాంగ్వేజ్, శరీర కదలికల ద్వారా, సైగ ద్వారా, ఇలా ఏదో ఒక రకంగా ఒక వ్యక్తీకరించిన ఒక భావాన్ని వ్యక్తీకరిస్తే అది ఆర్టికల్ 19(1)(a)లో భాగమే. ఇవే కాకుండా భిన్నమైన సందర్భాల్లో న్యాయస్థానాలు భిన్నమైన అంశాలు ఫ్రీడమ్ ఆఫ్ థాట్ అండ్ ఎక్స్ప్రెషన్, వాగ్భావ ప్రకటన స్వాతంత్రంలో భాగమని చెప్తూ వచ్చాయి. అంటే దీంట్లో భాగంగా ఏవి వాగ్భావ ప్రకటనలో భాగము అని అంటే, ఇక్కడ గమనించండి, మనకి ఇవన్నీ చెప్పడంతో పాటుగా సైలెన్స్, నిశ్శబ్దంగా ఉండడం కూడా ఫ్రీడమ్ ఆఫ్ థాట్ అండ్ ఎక్స్ప్రెషన్లో భాగమే అంటున్నారు. నిశ్శబ్దంగా ఉండడం కూడా ఒక వ్యక్తీకరణేనా? సైలెన్స్ అనేది ఒక కమ్యూనికేషనేనా? సైలెన్స్ అనేది కూడా ఒక కమ్యూనికేషనే. అది ఏం కమ్యూనికేషన్ అనేది ఆ వ్యక్తుల మధ్య ఉండే సంబంధాన్ని బట్టి, ఆ సందర్భాన్ని బట్టి, ఆ రిలేషన్ ఆ వ్యక్తుల మధ్య ఉన్న సంబంధాన్ని బట్టి, వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి రిలేషను ఆ సిచ్యువేషన్ బట్టి ఉంటుంది కదా. అంటే ఇప్పుడు గమనించండి, వ్యక్తుల మధ్య ఉండే సంబంధాన్ని బట్టి అంటే వాళ్ళ మధ్య ఏ రిలేషన్ ఉంది, అంటే వాళ్ళు ఫ్రెండ్సా, బాస్ అండ్ సబార్డినేటా, లేకపోతే ఇంకోటే, ఇలా. ఇప్పుడు మనకు ఒక 6-7 అడుగుల దూరంలో ఇద్దరు వ్యక్తులు నిలబడి మాట్లాడుకుంటున్నారు అనుకుందాం. ఏబి అనే వ్యక్తి మాట్లాడుకుంటున్నారు, ఇక్కడ నిలబడి మాట్లాడుకుంటుంటే మనం ఇక్కడ నుంచి చూస్తున్నాం, వాళ్ళకి అంటే వాళ్ళ మాట మనకు వినపడకపోయినా వీళ్ళ బాడీ లాంగ్వేజ్ని బట్టి వీళ్ళు స్నేహితులా, లేకపోతే వీళ్ళలో ఒకరు అధికారి, ఒకడు ఆధీనుడా అనేది మనకు అర్థమైపోతుంది కదా. కాబట్టి ఇక్కడ గమనించండి, ఏదైనా సరే నిశ్శబ్దంగా ఉండడం కూడా వాగ్భావ ప్రకటన స్వాతంత్రంలో భాగమే.